హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణ సందీప్ బ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో కొరియర్ బాయ్ అయితే వచ్చి వెళ్తున్నారు. మా పాపకి డ్రెస్ బుక్ చేసిన వచ్చి వెళ్తున్నారు. ఇంటి చుట్టూ మందైతే కొట్టిపించినాం. అంటే బాగా గడ్డి మొలిచింది చెట్టు అయితే ఆ చెట్లకు మందైతే కొట్టిపించినాం. ఇక నేను బీకాలంటే అవి నేను చెట్లు పీకేస్తుంటే చిన్న చిన్నవన్నీ మొలకలు వస్తున్నాయి. అందుకోసమని మందు కొట్టిస్తే మొత్తం పోతుంది అనేసి మందు అయితే కొట్టించినాం. ఇక్కడ ఇంటి ముందు కొంచెం అయితే ఉంటుండే. మేము మందు కొట్టించిన రోజు అయితే చిన్న చిన్న మొలకలు ఉండే. ఇక 2 days కొంచెం చిన్న చిన్నగా వర్షం పెద్దగా అయితే పడలేదు. ఇట్లా జల్లు వచ్చేసరికి అవి చెట్లు పెద్దగా అయితే అయినాయి. ఇక ఆఫ్టర్నూన్ టైంలో ఇంట్లో పని మొత్తం చేసుకున్నాక ఇక కొంచెం టైం ఉంటే ఆ చెట్లు మొక్కలు అయితే తీసేస్తున్నాను అవన్నీ. ఎందుకంటే మాకు చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఊరికి అటునుండే దారి కాబట్టి అటు వెళ్తారు ఇటు వస్తారు అంతా ఉంటుంది కదా. దాంట్లో చిన్న చిన్న పాములు అయితే వస్తాయనే భయానికి మేమైతే అదంతా నీట్గా చేస్తున్నాను. ఈరోజు మా చిన్న పాప అయితే స్కూల్కి అయితే వెళ్ళలేదు. కొంచెం ఆరోగ్యం సరిగా లేక పంపించలేదు. ఇక నా దగ్గరే ఉంచేసుకున్నాను ఇంటి దగ్గర. ఇక నేను చెట్లను పీకేస్తుంటే ఆమె కూడా ఇక నేను పీకుతా అనేసి వచ్చి పీకుతుంది. చూడండి, కింద పడ్డది. అట్లుంటుంది మా పాపతోని. వద్దంటే వినదు, చెప్తే వినదు, అట్లా చేస్తుంది. దెబ్బనైతే గడ్డంతే పీకేసాను, అయిపోయింది. ఇక కుప్పలు మొత్తం తీసి పక్కకేద్దామనేసి వేస్తున్నాం. మా పాప సగం తెంపేస్తుంది. చూడండి, ఈ వర్షాలు పడ్డాయి, మంచిగా పడితే అయిపోతుండే. ఆ ఒక్కొక్క చినుకు పడడం వల్ల ఆ చిన్న చిన్న కలుపు మొక్కలు కూడా పీకితే రావట్లేవు, తెగుతున్నాయి. అందుకనే సగం దబ్బిన పీకేసి వదిలేసినాయిగా. వాటిని అయితే మొత్తం ఒక కుప్ప అయినాక అటు సైడ్ అయితే పడేసినాం. చూసారు కదా, కలుపు తీయడం అయితే అయిపోయింది. ఒక చెట్టు ఉంది చూసిరా పెద్దది, అది ఎంత వీక్నా రాలేదు. అందుకే దాన్ని అట్నే వదిలేసిన. ఇంకా చిన్న చిన్న మొలకలు కూడా ఉన్నాయి, అవన్నీ తెగిపోతున్నాయని అట్లనే వదిలేసిన. అవి కొంచెం పెద్దగా అయినాక వాటిని కూడా తీసేద్దామనేసి ఇక నేను తీస్తుంటే మా పాప కూడా తీసి వేస్తుంది. చూడండి, అటు సైడ్ అయితే వేసింది. వాటిని కూడా తీయాలి, కాకపోతే టైం కుదరట్లేదు. ఇక్కడ అన్ని కలుపు మొక్కలే ఉన్నాయి అనుకుంటుర్రా. దీంట్లో చెట్లు ఉన్నాయి, పూల చెట్లు. కలుపు మొత్తం తీసినాక కనిపిస్తాయి. చూడండి, ఇప్పుడు చూసిర్రా, చెట్లు ఉన్నాయి. ఇవి రైలు బంతి చెట్లు. ఇప్పుడు మనం చెట్లు పెడదామని వెళ్తున్నా. పైన స్లాబ్ మీద నిన్న సమ్మర్లో మిరపకాయలు అయితే ఎండపోసి కారం పట్టేయడానికి ఎండపోసిన. కొన్ని గింజలు అలాగే వదిలేసిన. స్లాబ్ ఎడ్జ్కి కొంచెం మట్టి ఉంటే ఆ మట్టి దగ్గర పోయి అన్నీ గింజలు గిట్ల పోయి మొలిచినవి వర్షానికి. ఇంకా చాలా ఉంటుండే కానీ అవన్నీ ఎండలు కొట్టేసరికి చనిపోయినాయి. ఇవేమో ఇంటి దగ్గర గోడ పక్కన ఉంటే ఇవి తీసుకొని వచ్చిన. మా ఇంటి దగ్గర చెట్లలో కూడా బంతి చెట్లు ఉన్నాయి. బంతి చెట్లు, మిరప చెట్లు, సీతయ్యడి చెట్లు అవన్నీ తీసుకొని వచ్చి అయితే పక్కకు పెట్టేసిన. ఇక ఇప్పుడు ఈవినింగ్ పని చేసుకుందాం అనేసి ఇల్లు అయితే ఊడుస్తున్నాను. ఇల్లు ఊడ్చి మళ్ళీ మా పెద్ద పాపను తీసుకొని రావడానికి స్కూల్కి వెళ్ళాలి. అందుకని ఇంటి దగ్గర పని చేసుకొని వెళ్తే కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ పిల్లలు ఇద్దరు వచ్చినాక పని చేసుకోవడానికి కుదరదు, ఇబ్బంది అవుతుంది అనేసి టకటక ఇంటి దగ్గర పని చేసుకొని స్కూల్కి వెళ్ళి ఆమెను తీసుకొని రావాలి. అందుకోసమని ఇక తొందరగా ఇల్లు అయితే ఊడుస్తున్నాను. ఇల్లు ఊడ్చేసి మళ్ళీ పాపను తీసుకొచ్చినాక చెట్లు పెట్టాలి కదా అండి. అందుకోసమని ఊడ్చేసిన ఇల్లు అయితే. ఇల్లు అయితే నీట్గా ఉండదు, ఊకే ఊడవడమే సరిపోతుంది. ఫైనల్గా ఇల్లు ఊడ్చేసి అంతా కంప్లీట్ అయితే చేసి స్కూల్కి అయితే వచ్చిన. పెద్ద పాపను తీసుకొద్దామనేసి వచ్చినాక తీసుకొని అయితే వెళ్తున్నాను. బయటకైతే వచ్చేసినాం. కోతులతో ఇబ్బంది. ఈ చిన్నపిల్లల్ని స్కూల్కి తోలాలన్నా భయమే. ఆ రోడ్డు మీద అన్ని కోతులే ఉంటున్నాయి. మా పెద్దవాళ్ళ మీదకే వస్తున్నాయి. చిన్నపిల్లల్ని తోలాలంటే ఉంటారుగా భయం. అందుకనేసి తీసుకెళ్ళడం తీసుకురావడం చేస్తున్నాం. చూడండి, మా పిల్లల్ని తీసుకొస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. వాళ్ళని కూడా తీసుకోమని మేడం నాకే చెప్పింది. వాళ్ళని అయితే తీసుకొని వెళ్తున్నాను. ఇంటి దగ్గరికి వచ్చినాక వీళ్ళ స్టెప్పులు చూడండి. ఇక పెద్ద ఆమె స్టెప్పులు వేస్తుంటే ఈ ఒక స్టెప్పులు వేస్తుంది. ఈ బుడతలతో మామూలుగా ఉండదు. మళ్ళీ ఇక్కడ చూడండి, పాప గెంతులు వేస్తుంది. ఈమె తర్వాత ఈమె గెంతులు వేస్తుంది.
కాసేపు అయినాక ఇక అలగడం స్టార్ట్ చేస్తుంది చూడరు మా చిన్న పాప. ఇక రమ్మంటే రాదు. ఇక నేను ముందు వెళ్తే కష్టం, నన్ను వదిలేసిపోయినావు అని అలాగే అన్నీ కూర్చుంటుంది. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసారు. ఇంటికి రాగానే ఇక చూడండి మేక పిల్లలతో ఆట వచ్చి స్టార్ట్ చేస్తారు. ఇక ఇవైతే న్యూ బోర్న్ బేబీస్ 19th రోజే పుట్టినవి. వాటితో అయితే బాగా ఆడుకుంటారు. మా పెద్ద పాపకైతే అవంటే చాలా ఇష్టం. అసలు మంచిగా ఆడుకుంటుంది వాటితోని. నార్మల్గా చెప్పిన కదా నేను, వాటిని అమ్మేసినామని చెప్పిన. ఇక ఒక ఏడవట్లేదు. ఫైనల్గా అయితే ఇప్పుడు మళ్ళీ కొంచెం అడగడ్డి ఉంటే దాన్ని తీసేసి అక్కడ ఇందాక తీసుకొచ్చిన చెట్లనే పెడదామనేసి గడ్డ అయితే తీస్తున్నాను. సరే కదా చెట్లు అవి అక్కడ ఒకటి ఇక్కడ ఉంటాయి, అన్నీ పట్టుకొని అయితే వచ్చిన. ఒక్కొక్క చెట్టు నాటుతున్నాయి. ఇక మనకు గడ్డపారలన్నీ బావి దగ్గరే ఉండిపోతుండే. ఇక ఒక్కొక్క చెట్టు అదొక రేకుంటే దాంతో చిన్న చిన్నగా తోవేసి ఒక్కొక్క చెట్టు అయితే నాటుతున్నాను. ఇక ఒక 5-6 చెట్లు అయితే నాటేసిన. అక్కడ కొంచెం భూమి వర్షం ఎక్కువ లేక మెత్తగా అయితే లేదు, కొంచెం కష్టం అనిపించింది. మొత్తానికైతే చెట్లన్నీ పాతేసిన. చూడండి నేమో చెట్లు పాతుకుంటా నేనుంటే మా పిల్లలు చూడండి, ఇక మేకపిల్లని ఈమె ఎత్తుకున్నది. ఇక ఈమెతోనూ మేకపిల్లతో ఆడుకుంటే ఈమె కూర్చున్నది. ఒక్కదాన్నే పట్టుకుంటుంది, ఇంకోదాన్ని పట్టుకోదాం ఎందుకు మరి మేడం. చెట్లు కొన్ని పాతాక పాపం మేకలు ఇక్కడైతే కట్టేసి మేపుతున్నాను. ఇక పిల్లలకి ఆకలి అవుతుంది కదా, చిన్న పిల్లలు కదా అనేసి ఇక మేకల్ని విప్పుకొని అయితే వస్తున్నాను. వచ్చి వాటికి అవి పాలు తాగుతాయి కదా, చిన్న పిల్లలు ఒక 3-4 days అవుతుంది పుట్టి. అవి అందుకోసమని తీసుకొని అయితే వస్తున్నాను. బయట తీసుకెళ్ళి కాయాలంటే ఇక రెండింటిని కాయలేను. మా ఇంటి చుట్టుపక్కలే మేత ఉంటుంది. ఇక అక్కడే తీసుకెళ్ళి వాటిని మేపుతున్నాను. చూడండి వాటికి పెద్ద పెద్ద తాళ్ళు పెట్టి ఇట్లా కట్టేసి మేపుతాను. మా పెద్ద పాప ఒక చిన్న పాపను ఎత్తుకుంది కదా, ఆ చిన్న పాపను ఇవ్వమంటే దాన్ని తల్లి దగ్గర వదిలేయమంటే వదిలేయట్లేదు. అసలు ఎంత చెప్పినా వినట్లేదు. ఒక షాట్ పడ్డది, అందుకే ఏడుస్తుంది. మరి పాపని దానికి ఇవ్వమంటే ఇవ్వలేదు. లాస్ట్కి అయితే ఒక షాట్ పడ్డాక ఇచ్చింది. ఇక ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే పాప్కార్న్ అయితే చేసిన. వాళ్ళు అయితే తినుకుంటూ కూర్చున్నారు. ఇక మొత్తానికి అయితే చెట్లు కంప్లీట్ చేసిన. ఒక్కొక్క చెట్టు చూడండి, మిరప చెట్లు, బంతి చెట్లు, సీత చెట్టు, రైలు బంతి చెట్లు.